కర్మ విపాకంలో మనం శ్వాస అనేటువంటి దాంతో మొదలు పెట్టుకున్నాం. శ్వాస 5 రకాలు. ప్రధానంగా మనకి ఈ శ్వాస అనే దానిలో లక్షణం ఏంటంటే, మనం మెట్లెక్కితే, నడిస్తే, అదే విధంగా కొంచెం ఏదన్నా శ్రమపడి పనిచేస్తే మనకి దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే రొప్పు అంటాం, ఆయాసం అంటాం. ఆ విధంగా పడేటువంటి ఒక శారీరకమైనటువంటి శ్వాసకోశ సమస్యకి మనం పెట్టేటువంటి పేరు శ్వాస అనేటువంటి పేరుతో పెడుతూ ఉంటాం. సో కాబట్టి ఈ శ్వాస అనేది ఏ విధంగా వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి అనేది మనకి మెడిసిన్ పరంగా తెలుసు. కానీ దీనికి పూర్వజన్మ లేదంటే మనం చేసేటువంటి పనుల వల్ల ఏ ఏ కారణాల వల్ల ఇది జనించవచ్చు అనేటువంటి దానికి కర్మ విపాకం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఒకరి దగ్గర సహాయం పొంది కృతజ్ఞత్వం అనేది లేకుండా ఉంటే, అంటే ఇప్పుడు మనకి కృతజ్ఞుడు, కృతజ్ఞుడు అంటే జ్ఞ అండ్ గా కింద నావత్తు ఈ రెండు కూడా ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉన్నప్పటికీ రెండోది ఏంటంటే చాలా నెగిటివ్ అన్నమాట. మనుషుల్ని ఉపయోగించుకుని వాళ్ళ టయానికి అవసరమైన దాన్ని మనం నెరవేర్చకుండా వదిలేయటం. ఈ విధంగా చేసేదాన్ని కృతజ్ఞత్వము అని చెప్పి అంటారు. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కఫముతో కూడినటువంటి శ్వాస అనేటువంటి సమస్య, దగ్గు, ఆ ఉష్ణ బాగా ఎక్కువగా ఫీవర్, హై టెంపరేచర్స్ తో కూడినటువంటి జ్వరాలు, పిత్త రోగాలు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రధానంగా కలుగుతాయని చెప్పి చెప్తున్నారు. దాన్ని నివారించుకోవడానికి 3 చాంద్రాయణ ప్రాయశ్చిత్తాలు చేసి 50 మంది బ్రాహ్మణులకు భోజనాలను పెట్టి విష్ణు సహస్రనామాన్ని జపించి బ్రాహ్మణులకి ఆ చదివినటువంటి వాళ్ళకి యథాశక్తి వాళ్ళకి తగినంతలో దక్షిణ అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. హేమాద్రి అనేటువంటి ఒక గ్రంథకర్త ఉన్నారు. ఆయన యొక్క వెర్షన్ లో దీని గురించి ఏ విధంగా చెప్పారంటే, కురుక్షేత్రాది పుణ్యదేశాల్లో అంటే మనకి అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, వైశాలి, ద్వారకాధ్యయ అని చెప్పి మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటి ధామాల కింద కొన్ని, అదే విధంగా అష్టాదశ శక్తిపీఠాలు, అదే విధంగా జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు, ఇట్లాంటి పుణ్యమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో కురుక్షేత్రాది దేశాల యందు, గ్రహణాది పుణ్యకాలముల యందు అంటే మనకి సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఇట్లా గ్రహణ సమయాలనే ఉంటాయి. ఆ విధంగా ఉండేటువంటి సమయాలందు 16 షోడశ మహాదానములు కానీ, 16 రకాలైనటువంటి దానములు కానీ, నిషిద్ధ వైతరణి గోదానాదులను కానీ, నిషిద్ధమైనటువంటి వైతరణి దానము గోదానాలు అనేటువంటి దాన్ని కానీ, ఇక్కడ ఏంటంటే అపాత్ర దానం అనే దాని గురించి చెప్తున్నారండి. కురుక్షేత్రాది పుణ్యదేశములు, గ్రహణాది పుణ్యకాలములు, షోడశ మహాదానములతో నిషిద్ధ వైతరణి, అదే విధంగా గోదానాదులతో చెందినటువంటి అనర్హుడైనటువంటి దానము, అనర్హుడైనటువంటి వాడు మన చేత దానం పొందిన, లేదు అంటే గనక మనకి అనర్హత్వం ఉండి దానం ఇచ్చిన, అంటే కొన్ని సందర్భాలు ఉంటాయండి. మన ఇంట్లో ఆడవారు ఎడంగా ఉండే రోజులు ఉంటాయి. దానిలో భర్త కూడా సగం అంటుపడినట్టే, అంటే హోమాది క్రతువులు, భార్య ఎప్పుడైతే పుణ్యకార్యాలకు పనికిరాదో అప్పుడు దూరంగా ఉండాలి పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి. అటువంటి సందర్భాలు మనకి దూర ప్రాంతాల్లో బంధువులు ఉంటారు. వాళ్ళ యొక్క మరణ వార్త మనకి వాళ్ళకి సరిగ్గా తెలియకపోవటము, లేకపోతే వాళ్ళు మర్చిపోవటం వల్ల మనకి తెలియదు. మనం మైల్లో ఉంటాం. మైల్లో ఉండి దానాది క్రతువులు చేయకుండా ఆగిపోవాలి. ఒకవేళ అలా గనక చేస్తే, తెలియక చేసినా తెలిసి చేసినా ఇదేముందిలే అని చెప్పి లెక్క లేకుండా చేసినా, అప్పుడు మనం ఎవరైతే దానాన్ని ఇస్తూ ఉంటామో మన యొక్క పరిస్థితి దానం ఇవ్వటానికి అనర్హము అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంటే ఖచ్చితంగా మనం దానాన్ని ఆ సమయంలో చేయకూడదు. సో అటువంటి పరిస్థితిలో మనం ఉండి చేసినా, లేదు అంటే గనక ఎదుటివాడు అటువంటి పరిస్థితుల్లో ఉండి
దానం అనేది తీసుకోవడానికి అని చెప్పి లోబితనంతో వచ్చిన, అది మనకు తెలియక వాళ్ళకే దానం ఇచ్చిన, బోత్ ద సైడ్స్ ఇబ్బంది అనేది తప్పదు. ఆ ఇబ్బంది ఏమేంటి కలుగుతాయంటే గజ్జి అనేటువంటి చర్మ రోగము, శ్వాస రోగము, కాస రోగము, అదే విధంగా కుక్షి రోగము అంటే అబ్డామినల్ పెయిన్స్, మనకి ఐబిఎస్ కావచ్చు, జిఆర్డి కావచ్చు, తర్వాత ఆ లోపల ఉండేటువంటి అల్సర్స్ కావచ్చు, కోలిక్ పెయిన్ కావచ్చు, ఈ విధంగా ఉండేటువంటి రకరకాల సమస్యల్ని కుక్షిగత రోగాలు అని చెప్పి మనకి నేమ్ ఇవ్వటం జరిగింది. అదే విధంగా కృమి రోగము అంటే మనకి లోపల ఇంటెస్టైన్స్ లో వామ్స్ ఉంటాయండి, ఇంటెస్టైనల్ వామ్ ఇన్ఫెస్టేషన్ అంటారు. సో అటువంటి సమస్యలు, తర్వాత ఇచ్చింగ్ తో కూడినటువంటివి, దురదలు తదితర రోగాలు, బాగా దురదలు, పొడలు రావటం, లేదంటే కనుక ర్యాషెస్ రావటం, బాగా గోకాల్సినటువంటి అవసరం రావటం, ఇటువంటి ఆ, సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి రోగాలు అనేవి మనకి ఈ యొక్క కాజ్ వల్ల కలగడం అనేది జరుగుతుంది. దాని నివారణ కొరకు చాలా విచిత్రంగా ఉందండి. యమదేవత సహిత మహిషీ దానము ఆ తన యొక్క విభవానుసారము అంటే తన యొక్క స్టేటస్ కి అనుగుణంగా ఆ మహిషము అంటే దున్నపోతండి, దున్నపోతు మీద అధిరోహించినటువంటి యమధర్మరాజు ప్రతిమతో కూడినటువంటి దానాన్ని వసగాలి. అది ప్రతిమ అనేది పేదవారైతే మృత్తికతోను, కొంచెం స్థితిమంతులైతే రాగితోను, ఇంకా స్థితిమంతులైతే వెండితోను, ఇంకా స్థితిమంతులైతే బంగారం, దానిలో ఆభరణాలు ఎలా అయితే మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నామో ఆ విధంగా అన్ని వస్తాయండి. సో ఆ విధంగా తన యొక్క స్తోమతకి తగ్గట్టు దీనిలో దానాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ సంపూర్తి నివారణ జరిగి వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత విష్ణు సహస్రనామము పఠింపజేసి పండితులకి బంగారపు వర్ణంలో కలిగినటువంటి అంటే ఎల్లో కలర్ క్లాత్స్ అనుకోవచ్చండి. ఆ ఎల్లో కలర్ లో ఉండేటువంటి క్లాత్స్ ఒక 50 మంది బ్రాహ్మణులకి వస్త్రదానము, అదే విధంగా అన్నదానము రెండు కూడాను చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల రోగము శాంతిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి ఒక్కరికి కూడాను మన యొక్క ఆ, ఏమంటారు, మన ట్రెడిషన్ ని బట్టి, మన యొక్క కులము లేదా మతము లేదంటే మన యొక్క వంశ పారంపర్య రీతి రివాజ్ అంటారు కదా, వాటిని ఆధారంగా చేసుకుని కర్మకాండలు అనేవి చెప్పబడతాయండి. అంటే మనిషి పుట్టినప్పుడు ఎలా అయితే బారసాల అవన్నీ చేస్తామో, మనిషిని పంపించేటప్పుడు భూమి మీద నుంచి పంపించేటప్పుడు కూడా చేసేటువంటి క్రియల్ని కర్మకాండ అని చెప్పి అంటారు. సో ఆ విధంగా కర్మకాండకి సంబంధించినటువంటి ఆ, చాలా రకాలైనటువంటి రిఫరెన్సెస్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి. ఆ విధంగా కర్మకాండకి సంబంధించినటువంటి రిఫరెన్స్ లో దీనికి సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ అనేది చెంపబడింది. కొండెకాడు నరకాంతమునందు శ్వాసకాస, ఎవరైతే బాగా అబద్ధాలు చెప్తూ ఉంటారో, అంటే ఉన్నది లేనిది కలిపి వాళ్ళ గురించి ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, లేదంటే కనుక ఎదుటి వాడిని వంది మాదగుల్లాగా స్థుతిస్తూ ఉండడం, బాబు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని చెప్పి వాళ్ళ చేత పని చేయించుకోవడం, లేదంటే కనుక ఒకడి మీద ఇంకొకటికి ఉసిగొల్పి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి వాడు హ్యాపీగా ఆ యొక్క గొడవని ఆనందించటము. సో ఈ విధంగా కొండెములు అనేవి వివిధ రకాలైనటువంటి మార్గాల ద్వారా జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా చేసేటువంటి కొండెములు చేసేటువంటి వాళ్ళకి నరకాంతమునందు శ్వాసకాస రోగియే జనించును. అంటే ఏంటి, నరకంలో వీడు చాలా ఇబ్బందులు పడి మళ్ళా జన్మ అంటూ వస్తే గనక ఆ మరు జన్మలో విపరీతమైనటువంటి ఈ శ్వాసకాస రోగాల యొక్క పేషెంట్ కింద అతను పుడతాడని చెప్పి చెప్పడం జరిగింది. దాని నివారణ కొరకు 1000 పలముల నెయ్యిని దానము చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. పొలము అంటే ఏంటంటే 48 గ్రామ్స్ అండి.
1000 ఫలాలు అంటే 48,000 గ్రాములు. అంటే సుమారుగా 5 కేజీల నెయ్యిని దానంగా ఒసిగితే గనక వాళ్ళకి దీని యొక్క నివృత్తి కలుగుతుంది అని చెప్పి కర్మకాండ అనేటువంటి రిఫరెన్స్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఫేస్ చేసేటువంటిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అరుచి. రుచి అంటే ఏంటి? మనకు ఆహారం తినడానికి ఉండేటువంటి టేస్ట్ ని రుచి అని చెప్పి అనే పేరుతో పిలుస్తాం. అరుచి అంటే ఏంటంటే డిస్టేస్ట్, ఎగూషియా అంటే టేస్ట్ తెలియకపోవటము, లేదంటే కనుక ఎనోరెక్సియా నెర్వోజా అనేటువంటి పేర్లతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ అరుచికి సంబంధించినటువంటి కర్మ విపాకం ఏం చెప్పారో చూడండి. ఎవరైతే ధనవంతుడు అయ్యుండి శ్రద్ధాహీనముగా, అదాతగా లేక దానము చేసినను తామస దానము వరుడుగా ఉండువానికి అరుచి అని సూలయేని కలుగును అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మన దగ్గర డబ్బులు ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు మన కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి సరైనటువంటి జీతాలు ఇవ్వాలి. మనతో పనిచేసేటువంటి కొలీగ్స్ అందరూ కూడా మనతో పాటు కష్టపడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఇవ్వాలి. అలా కాకుండా కొంతమంది ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా మోనార్కిజం ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క పొట్టని గురించి కానీ, ఎదుటి వాళ్ళ పాకెట్ గురించి కానీ, వాళ్ళు పడేటువంటి బాధల గురించి కానీ ఏమాత్రం పట్టకుండా కేవలం వాళ్ళకి అమౌంట్ పాకెట్ లోకి వస్తుందా లేదా, వాళ్ళ యొక్క ఇన్కమ్ అవన్నీ కూడా రైజ్ అవుతున్నాయా లేదా, ఇదొక్కటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆ విధంగా ఉండేటువంటి లైఫ్ స్టైల్ ఉన్నటువంటి వాళ్ళు, అది శ్రద్ధాహీనత్వం అంటే. అంటే శ్రద్ధ అంటే ఏంటంటే ఇతరుల పట్ల తన మీద తనకి ఎంత అయితే అభిమానం అవి ఉంటాయో అది ఇతరుల మీద కూడా చూపిస్తూ ఉంటే అది శ్రద్ధ కలిగి ఉండడం అని చెప్పి మనం ఈ ఈ సందర్భంలో చెప్పుకోవాలి. అదే విధంగా అదాత, అస్సలు ఆ, తినేసినటువంటి చెయ్యి పూర్తిగా ఇలా ఇలా నాకేసి చిన్న మెతుకు కూడా లేకుండా కడగాల్సిన అవసరం లేకుండా కూడా తింటారు కొంతమంది. అది తినడం తప్పు కాదండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ తినేసిన చెయ్యి ఇదిలిస్తే చీమలు కానీ ఏమన్నా తినేస్తాయేమో మళ్ళా ఫుడ్ అని చెప్పి తనే తినేసి చేయి కడుక్కుంటూ ఉంటారు కొంతమంది. అవకాశం దొరికినప్పుడు మనకి దానం చేయటానికి మన జేబులో ₹2 కాయిన్, ₹5 ఉంటుంది, బాగా పూరని తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి దానం చేయడానికి కూడా తటపటాయిస్తూ ఆలోచిస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం ఉంటే గనక దాన్ని అదాత అని చెప్పి అంటారు. అదే విధంగా దానము చేసినను తామస దానమై కలిగి ఉండడం. ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక వస్తువు ఇస్తాం, అందరినీ పిలిచి ఒక ₹10 పెట్టి వస్తువు అందరికీ ఇస్తాం. అందరినీ ఇచ్చిన తర్వాత ఏం చెప్తామంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరందరికీ కూడా నేను ఒక గిఫ్ట్ అనేది ఇచ్చాను అందరి మీద కాబట్టి నేను కొంచెం తక్కువలో ఇచ్చాను. కానీ రేపు నా బర్త్డే జరుగుతుంది, వాటన్నిటికీ కూడా మీరందరూ కూడా ఎంతో కొంత చందా వేసుకుని నాకు ఒక మంచి ఉంగరం కొనిపెట్టండి, లేదంటే కనుక వాచి కొనిపెట్టండి, నాకు ఇది కావాలి అది ఇవ్వండి అని చెప్పి యజమాని కనుక ఈ విధంగా పీడిస్తే గనక ఇచ్చింది ₹10, తర్వాత తాను తీసుకుందాం అనుకుంటుంది ఇంకా ఎక్కువ. సో ఆ విధంగా ఉండేటువంటి దానాన్ని తామస దానము అని చెప్పి అంటారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం ఉంటుంది చూశారు. ప్రభుత్వాలు యంత్రాంగం సరిగ్గా లేకపోతే ప్రజలకి కొంచెంగా అలా 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 తాయిలాలు ఇచ్చినట్టు ఇవ్వటం, పెద్ద పెద్ద పన్నులు వేయటం, ప్రతి దాని మీద పన్ను వేయటం, ఇటు నుంచి వెళ్ళామంటే పన్ను, అటు నుంచి నుంచుంటే పన్ను, కూర్చుంటే పన్ను, గాలి పీలిస్తే పన్ను, ఈ విధంగా ప్రతిదానికి పన్నులు వేయటం, ఇచ్చిన డబ్బుల కంటే కొన్ని రెట్లు డబ్బులు వెనక్కి లాక్కోవడం. సో ఈ విధంగా చేసేటువంటి దానాన్ని తామస దానము అని చెప్పి అంటారు. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క అరుచి అనేటువంటి రోగము, అదే విధంగా కడుపులో నొప్పి శూల అనేటువంటి రోగము కలుగుతూ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. దాని నివారణ కోసం కృచ్ఛ్ర, అతికృచ్ఛ్ర చాంద్రాయణములను సంపూర్ణముగా కానీ లేక ఆయా రోగాలకి తారతమ్యాలకు తగినట్టు కానీ, అంటే రోగం యొక్క సివియారిటీని బట్టి కృత్రిమ గాని అతి కృత్రిమ గాని సెలెక్ట్ చేసుకుని గాని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాయశ్చిత్తాలు తనంతట తాను చేయలేకపోతే, ఒకవేళ ధనాన్ని బాగా కలిగి ఉంటే గనక 70 మంది బ్రాహ్మణులని లెక్క పెట్టుకుని రోజు
పిండి వంటలతో కూడినటువంటి భోజనాన్ని అతను ఇస్తూ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రాయశ్చిత్తాది కర్మలు కూడా ఏమన్నా చెయ్యాలి అంటే గనక ఒక 40 రోజులు, మండలం రోజులు అంటాయండి. అంటే 40 రోజులు 70 మంది బ్రాహ్మణులకి పిలిచి భోజనాలు పిండి వంటలతో వండించి పెట్టాలి. ఎప్పుడు ఒకవేళ తాను గనక చేయలేకపోతే. ఒకవేళ ధనం హీనముగా ఉన్నటువంటి వాడు, ధనం లేదు తన దగ్గర అనుకుంటే హోమము, తీర్థ స్నానములు చేయాలి. హోమాల్ని, క్రతువులు గాని, తీర్థ స్నానాలు గాని వెళ్ళి దీన్ని ఆచరించాలి. ఆ సమయంలో తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని ధరించి బ్రాహ్మణులకు భోజనం విడి రోగ విముక్తుడవుతాడు. ఆ సమయంలో కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలని వదిలిపెట్టి వైరాగ్య భావంతో ఉండి కేవలము నాకు ఈ యొక్క బాధ నుంచి ఉపశాంతి జరిగితే చాలు భగవంతుడా అని చెప్పి అనుకుంటూ ఎవరైతే ఉంటూ ఈ యొక్క ఆచరణ చేస్తూ భోజనాన్ని తనకు తగినంత విధానంలో బ్రాహ్మణులకు కనుక పెట్టి శాంతి కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క పీడల నుంచి విముక్తి పొందుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ జ్యోతిష శాస్త్ర పరంగా దీనిలో ఏ విధంగా చెప్పున్నారు. ఎవరికైతే జన్మకాలంలో మనకి శుభగ్రహాలు అశుభగ్రహాలు అని ఉంటాయండి. పాపగ్రహాలు మనకి నార్మల్ గా ఉండేటువంటి గ్రహాలు అని చెప్పి 2 రకాలుగా ఉంటాయి. అలాగా ఉండేటువంటి నార్మల్ గా ఉండాల్సినటువంటి స్థానంలో క్రూర గ్రహాలు గనక ఉంటే, లేదు అనక గురు సహజ స్థానమందు క్రూర గ్రహాలు ఉంటే, గురుగ్రహం అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు నవగ్రహాల్లో సూర్యగ్రహం ఇవన్నీ ఉన్నప్పటికీ గురువు యొక్క సంచారంను బట్టి మనిషి యొక్క ఎదుగుదల, మనిషి ఔన్నత్యము, మనిషికి ఉండేటువంటి ఫ్రెండ్షిప్స్, తర్వాత ఆయన మాట చెల్లటం, ఆయన పొందేటువంటి మెప్పుదల, అనుభవించేటువంటి ఐశ్వర్యం ఇవన్నీ కూడాను గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే బాగా జరుగుతాయని చెప్పి జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్తారు. సో అటువంటి గురుగ్రహ స్థానంలో క్రూరమైనటువంటి గ్రహాలు గనక ఉంటే గనక అటువంటి సందర్భాల్లో అగ్ని అనేది లోపిస్తూ ఉంటుంది, మందాగ్ని కలుగుతూ ఉంటుంది. పాపకర్మ, శత్రువుని చేత జయించబడుట, అంటే తన యొక్క రాజ్యం ఉంటుంది, రాజుగానే ఉంటాడు కానీ ఈ క్రూరగ్రహం గురుస్థానానికి వెళ్ళినప్పుడు ఏంటంటే శత్రువులు ఈయన మీద దండయాత్ర చేసినప్పుడు ఈయన ఓడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ విజయాల కారకుడు కూడా గురువు అని మనం గ్రహించాల్సి ఉంది. సో కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే అపజయం పొందుతాడో సాధారణంగా ఏం చేస్తారంటే రాజుని అయితే సంధి చేసుకుంటారు, లేదంటే కనుక ఆ రాజ్యానికి నామమాత్రపు రాజుగా ఉంచుతారు. ఇంతకు ముందులాగా భోగాలన్నీ ఉండవు, లిమిటెడ్ గా ఓన్లీ మనకి ఒక రబ్బర్ స్టాంప్ లాగా వాడుతూ ఉంటారు తప్ప దానికి కంప్లీట్ పవర్స్, ఆ సుఖం భోగం అవన్నీ కూడాను దూరం అయిపోతాయి. అటువంటి పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అదేవిధంగా మనిషి ఆలోచన కూడాను మారిపోతూ ఉంటుంది. మంచి ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి. ఈ బాధల వల్ల వాటి వల్ల అగ్రెసివ్నెస్ రావటము ఆ విధంగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఎవరికైతే గురుస్థానము గనక బాగా వీక్ అయిపోయి దానివల్ల పాపగ్రహాల పీడన వల్ల ఈ విధంగా బాధపడుతూ ఉంటారో ఆ దోష నివారణలు చేయడం కోసము గురుగ్రహ సంబంధిత నవగ్రహ శాంతి పూర్వోక్త జప హోమాది క్రియలు చేసుకోవాలి. దానివల్ల ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చాలా నార్మల్ గా ఉండేటువంటిది ప్రమాదకరమైనటువంటి రోగాల్లో ఒకటి చెర్ది, అంటే వామిటింగ్స్ అండి. ఎందుకు ప్రమాదకరమైంది అన్నానంటే మీకు మోషన్స్ 10 నుంచి 20 వరకు అయినా కూడాను పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ వామిటింగ్స్ ఎడతెరిపి లేకుండా ఒకేసారి 10 నుంచి 20 కనుక అయితే చాలా పెద్ద ప్రాబ్లం. దానికి బ్రెయిన్ లో రీజన్ ఉంటుంది. అదే విధంగా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, తర్వాత హార్ట్ కి సంబంధించి కూడా చాలా లోడ్ పడుతుంది. వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు కానీ, వామిటింగ్స్ జరగడం వల్ల కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది పడేటువంటి ఆర్గాన్స్ లో ప్రధానమైనది గుండె అండి. సో కాబట్టి వామిటింగ్స్ అనేది చాలా డేంజరస్ ప్రాబ్లం కింద మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో అందుకనే మనకి గర్భిణీ స్త్రీ వామిటింగ్స్ వల్ల సగము, ప్రసవ వేదన వల్ల సగం, అవి 2 కూడాను బాగా తన యొక్క ప్రాణం మీదకి తీసుకొచ్చేటువంటి అంశాలు. సో వాటిని దాటుకుని మరో జన్మ మనకిస్తుంది కాబట్టి స్త్రీకి ఉన్నటువంటి విలువ ఇంకెవరికి ఉండదు అని చెప్పి మనకి ఈ శాస్త్రాలన్నీ చెబుతూ ఉంటాయి.
సో అందుకనే ఈ ఛర్దీ రోగానికి కూడాను చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతూ ఉంది. ఛర్దీ రోగం యొక్క కర్మ విపాకం అనేది ఏ విధంగా ఉందో చూడండి. మనం దానం చేస్తూ ఉంటాం. బ్రాహ్మణులకి వాళ్ళకి దానం చేస్తూ ఉంటాం. ఈ దానం చేసేటువంటి ఆహార పదార్థాలు ఎలా ఉండాలి అంటే, మనం తినేటువంటి విధంగా ఉండాలి. మనం వాటిల్లో నలకలు పడినా, లేదంటే వెంట్రుకలు పడినా, గోళ్ళు పడినా, లేదంటే చిన్న చిన్న పురుగులు అలా కనపడినా, ఈగలు వాలినా దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటాం. సో, అటువంటి అన్నాన్ని ఎవరన్నా భవతి భిక్షాందేహి అని చెప్పి భిక్షాటన చేసి బతకమని చెప్పారు బ్రాహ్మణ యొక్క దీన్ని. అందుకనే ప్రతి దాని యొక్క దానము దానం అనంగానే బ్రాహ్మణ అనేటువంటిది చెప్పటం జరిగింది. సో, కాబట్టి ఇక్కడ వాళ్ళకిచ్చేటువంటి అన్నంలో వెంట్రుకలు, పురుగులు, అదేవిధంగా కాకులు గాని వచ్చి కదిలించడం, కుక్కలొచ్చి గబుక్కున మూతి పెట్టడం, పిల్లులొచ్చి మూతి పెట్టడం, ఆ విధంగా దుష్టం పొందినటువంటి అన్నము. ఉచ్చిష్టమైనటువంటి అన్నాన్ని తన యొక్క బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి కూడా ఇది వచ్చాడుగా ఇదేదో మనం తినకూడదు అనుకున్నాం. ఇది ఆయనకి పెట్టేస్తే మనకు కూడా పెట్టినట్టు పుణ్యం వస్తుందని చెప్పి అనుకుంటాం. కానీ అది తెలిసి చేసేయటం వల్ల మనం తినకూడనటువంటి వస్తువు ఇంకొకటికి పెట్టడం వల్ల అది పాపం కింద పరిణమిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ప్రధానంగా ఈ యొక్క చర్ది రోగం వస్తుంది. మీరు చూడండి, ఇవన్నీ పడినప్పుడు మనం తింటూ ఉంటాం. దానిలోంచి కాక్రోచ్ ఒకటి తీశారనుకోండి, చారులో కాక్రోచ్ అనంగానే తిన్నది కూడా బయటికి వస్తుంది. చారులో బల్లి పడింది అనగానే బయటికి వస్తుంది. సో కాబట్టి ఈ చర్ది రోగం అనేది మనకి మనం ఎలా ఫీల్ అవుతామో అది ఇచ్చినటువంటి వాడికి కూడా అది ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మనకి ఆ చర్ది రోగానికి కాజిటివ్ ఫ్యాక్టర్స్ కింద ఇవి చెప్పడం జరిగింది. అదేవిధంగా విశ్వాసఘాతం. మనం చాలా నమ్మకంగా ఒక వ్యక్తిని విశ్వసించి అన్నీ గూడాను అతనితో చెప్తాము, షేర్ చేసుకుంటాము, పార్ట్నర్‌గా ఉంచుతాం. చాలా రకాలుగా మనం ట్రీట్ చేస్తాం. కానీ అవకాశం, సమయం చూసుకొని వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసి మనని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటూ ఉంటారు. సో, అటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో, విశ్వాసఘాతం కలిగేటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో, ఆ విశ్వాసఘాతం చేసేటువంటి వ్యక్తులకి ఈ యొక్క చర్ది రోగం అనేది కలుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాని నివారణకి 50 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి అని చెప్పారు. అదేవిధంగా శక్తికి అనుసారము కృతయుక్త అన్నదానం చేయాలన్నారు. అంటే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని దానంగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, పుట్టినప్పుడే సమయంలో 6వ ఇంట చంద్రుడు, శుక్రుడు కలిసి ఉన్న, లేక వారి దృష్టి 6వ ఇంట మీద పడుతూ ఉన్న, అంటే కోణ దృష్టులు అని చెప్పి ఉంటాయండి. వాళ్ళ నుంచి మనకి ఈ దృష్టి పడేటటువంటి స్థానంలో 6వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో గాని, 6వ ఇంటి మీద వాళ్ళ దృష్టి పడినా గాని, చంద్రుడు, శుక్రుడు లేదు, చంద్రుడు, శుక్రుడు 6వ ఇంటలోనే ప్రెజెన్స్ అయి ఉన్నా గాని, ఈ యొక్క చర్ది రోగం అనేటువంటిది జనిస్తుంది అని చెప్తున్నారు. దీంతో పాటు తృష్ణా రోగము, అంటే ఎన్నిసార్లు వాటర్ తాగినా, ఎటువంటి ప్రయాసకు గురి చేసినా ఆ ఎడతెరపలేనటువంటి దప్పిక అనేది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నారు. అదేవిధంగా బుధగ్రహము 6వ స్థానంలో ఉండిన మనకి క్షీణమైనటువంటి చంద్రదృష్టి కలిగి ఉండిన చర్ది రోగము, అదేవిధంగా తృష్ణా రోగము కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. బుధగ్రహము 6వ స్థానంలో ఉండి క్షీణ చంద్రుని యొక్క దృష్టి దానిపైన పడినప్పుడు చర్ది రోగము, అదేవిధంగా తృష్ణా రోగము అనేటువంటివి కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. శుక్రుడు, బుధుడు యొక్క దోష నివారణము కొరకై వాటికి సంబంధించినటువంటి జప హోమాదులు ఆచరించడం ద్వారా ఆ కర్మ విపాకం నుంచి బయటపడొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ కొంత చర్ది రోగంలో చెప్పినటువంటిదే తృష్ణా రోగం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫాలోడ్ బై తృష్ణా రోగం అని చెప్పి చెప్పడం జరిగింది. మనకి ఇందాక చెప్పుకున్నాం, అన్నీ ఉంటాయి కానీ తినటానికి ఆకలి అనేది ఉండదు. అదేవిధంగా చాలా మందికి వాళ్ళు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ తాగగలుగుతారు. ఎటువంటి వాటర్ తాగాలన్నా తాగగలుగుతారు. ఎక్కడి నుంచి వాటర్ తెప్పించుకొని తాగాలన్నా తాగగలుగుతారు.
కానీ ఎటువంటిది వాటర్ తాగినా కూడాను వాళ్ళకి ఉండేటువంటి దాహం మాత్రం తీరదు. ఇది కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. చూడండి, ఎదురుగుండా మనం గంగా నదో లేదా కృష్ణా నదో మంచిగా ప్యూర్ గా ఉండేటువంటి ప్లేసులు తీసుకెళ్లి నువ్వెన్ని తాగితే అన్ని తాగొచ్చు అని దించి నువ్వెన్ని తాగలుగుతావు తాగని చెప్పి మనం ఇచ్చినా తాగుతూ ఉంటారు తప్ప వాళ్ళకి ఆ దాహం అనేది మాత్రం తీరదు. ఆ విధంగా ఉండేటువంటి రోగాన్ని తృష్ణా రోగము అని చెప్పి అంటారు. దానికి గల ప్రధాన కారణము ఏంటంటే బ్రాహ్మణునికి గాని ఆవుకి గాని మార్గమునందు బడలికచే దప్పి వలన పీడింపబడుచు ఉండగా ఉదకము ఒసంగనటువంటి వాడు తృష్ణా మూర్ఛ జనించును. ఎవరైతే మార్గ సంచారం చేసేవాళ్ళు పూర్వపు రోజుల్లో ఇప్పుడు కూడా అంతే, ట్రావెలింగ్ చేసేటువంటి సమయంలో సోయొచ్చి పడిపోతారు. అంటే బాగా దాహం అయిపోయి బాగా డిహైడ్రేట్ అయిపోయి బాగా ఇదైపోతూ ఉంటారు. బ్రాహ్మణులు గాని పశుపక్షాదులు గాని దీనులు గాని ఎవరైనా గాని ఆ విధంగా ఉన్నప్పుడు మనం గనక మన దగ్గర వాటర్ ఉండి వాటర్ బాటిల్ లేకపోతే బ్యాగ్ క్యాన్ ఏదో ఒకటి ఉండి మనకి సరిపోవేమో అడేమైపోతే మన పరిస్థితి తర్వాత అదే కదా అని చెప్పి భయపడో లేదంటే ఇంకో కారణం చేత ఇవ్వకుండా గనక మనం ఉంటే గనక వాళ్ళని పట్టించుకోకుండా ఖచ్చితంగా మనకి ఈ యొక్క తృష్ణ అదే విధంగా మూర్ఛ మూర్ఛ అంటే ఫిట్స్ అండి. సో ఫిట్స్ అదే విధంగా త్రష్టి అనేటువంటి రెండు రకాల సమస్యలు మనని పీడిస్తూ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి పరిహారంగా ఏం చెప్పారంటే నీరు, పాలు, పంచదార లేక నెయ్యి వీటిల్లో ఏదైనా గాని అన్నీ గాని బ్రాహ్మణులకి దానాన్ని కన్నా ఇచ్చినట్లయితే మూర్ఛ తృష్ణాది రోగాలు శమిస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చాలా పెక్యులియర్ గా ఉండేటువంటి సిమ్టము, చాలా మంది ఏంటంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ డయాబెటిస్ ఇట్లాంటి వాటితో బాధపడేటువంటి వాళ్ళలో ఇది ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే దురదృష్టవశాత్తు ఇవేవి లేకపోయినా వాతలు కొట్టినట్టు చర్మం మీద విపరీతంగా దద్దులు రావటం మంటలు రావటం అనేది గమనిస్తూ ఉంటాం. సో దానికి పెట్టిన పేరు దాహ రోగము. అంటే చేతులు కాళ్ళు మంటలు, అరికాళ్ళు అరిచేతులు మంటలు, వాటర్ స్నానం చేద్దామని పోసుకుంటే ఒళ్ళంతా మంటలు, బొబ్బలెక్కినట్టు అవుతుంది, మంటలు వస్తూ ఉంటాయి. మంచి షర్ట్ వేసుకుందాం అంటే ఆ షర్టు వేసుకోగానే లోపలంతా కూడాను బొబ్బల్లాగా వచ్చేసి బాగా దురదలు రావటం, మంటలు రావటం. సో ఇట్లాగా మనకి సిచ్యువేషన్ ఉంటే దాన్ని దాహ రోగము అని చెప్పి మనం చెప్పడం జరిగింది. దీనికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏం చెప్పారు కర్మ విపాకంలో చూసినట్లయితే అగ్నిహోత్రం. అది అగ్నిహోత్రము అంటే ఏంటంటే చాలా పవిత్రమైందండి. ఎందుకు అంటే దీపారాధనలో వాడతాం. మనిషి పుట్టినప్పుడు నామకరణం చేసేటప్పుడు హోమావధి చేసి అక్కడితో మొదలుపెట్టి మనిషి పోయేటప్పుడు అదే అగ్నిని తీసుకెళ్లి కట్టెల్లో వేసి మనిషిని కాలుస్తాం. సో మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు మనిషి రోజు దైనందిన జీవితంలో మనుగడకు ఆహారాన్ని వండుకోవడానికి దేవుణ్ణి కీర్తించాలన్నా పొగడాలన్నా ఫస్ట్ దీపాన్ని వెలిగించామని చెప్తాం. దీపం జ్యోతి పరబ్రహ్మం అని చెప్పి చెప్తాం. సో అటువంటి అగ్నికి చాలా పవిత్రత అనేది ఉంటుంది. మనము పనిగట్టుకుని గాని పొరపాటు వల్ల గాని తెలుసుకోలేక గాని ఏదైనా కారణం చేత అగ్ని ప్రజ్వలిస్తూ ఉండంగా దాని మీద చేయకూడనటువంటి పనులు చేయటం, ఉమ్మి వేయటం గాని మూత్రం పోయటం గాని లేకపోతే నీళ్లు తీసుకెళ్లి ఆర్పేయడం గాని హోమాలు జరిగేటప్పుడు ఇటువంటి పనులు గనక చేసినట్లయితే వాళ్ళకి కపిల నామము కపిల నామకము అనేటువంటి గ్రహము సోకి, కపిల నామక అనేటువంటి ఒక గ్రహం అనేది ఉంటుంది. అంటే భూత పేత పిశాచ గ్రహాలు అని చెప్పి చాలా రకాలైనటువంటివి చెప్తారు. అటువంటి వాటిలో గ్రహానికి ఒక పేరు పెట్టారు, దానికే కపిల నామకము అనేటువంటి గ్రహం. ఈ గ్రహము సోకి దాని చేత పీడించబడటం వల్ల తక్షణమే జ్వరము, శూల, సర్వాంగ దాహము, నేత్రముల యందు పసుపు వర్ణము అను ఉపద్రవంబులు కలుగును. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. తీక్ష్ణమైనటువంటి జ్వరం, అంటే సివియర్ గా వడదెబ్బ కానీ అట్లా తగిలితే ఎలా అయితే సివియర్ ఫీవర్స్ వస్తాయో 105 104 ఫీవర్స్, ఆ విధంగా జ్వరము, ఒళ్ళంతా కూడాను
పొడి చేసినట్టు శూలంతో పొడిచే విధంగా ఉంటాయో అటువంటి నొప్పులు రావడము. తరువాత ఒళ్ళంతా కూడాను ఎక్కడ చూసినా కూడా ఎర్రగా అయిపోయి బాగా విపరీతమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. కళ్ళు చూస్తే ఏమో కామెరలు వచ్చినట్టు పచ్చగా మారిపోయి పసుపు వర్ణంలోకి మారిపోయి బాగా దానిలోంచి కూడా వేడి ఆవిర్లు కొట్టినట్టు సెగ కొడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉపద్రవ లక్షణాల కింద చెప్పడం జరిగింది. దాన్ని నివారించుకోవడానికి బలి అనేది ఇవ్వాలని చెప్పారండి. ఆ బలి ఎక్కడ ఇవ్వాలి అంటే మనకి చౌరాస్తా అని చెప్తాం. ముఖ్యంగా ప్రధానంగా గ్రామాల్లో ఏంటంటే 4 రోడ్లు కలిసేటువంటి కూడల్లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఒక పొట్టో లేదంటే ఒక విగ్రహం పోతురాజు విగ్రహం ఏదో పెట్టి దాని దగ్గర పెద్ద రావి చెట్టు వేప చెట్టు అవి పెట్టేసి దిమ్మ కట్టేసి అక్కడే పంచాయతీ పెట్టడం అక్కడే మంచి చెడు చెప్పడం జరుగుతూ ఉండేది పూర్వకాలంలో. సో ఆ విధంగా 4 రోడ్లు కలిసేటువంటి కూడలి ఒకటి తీసుకుని ఆ కూడలి దగ్గర బియ్యపిండి, పేలాలు, కానుగ పిండి, రక్తవర్ణంలో ఉండేటువంటి పువ్వులు అంటే మందారం గాని గులాబీ గాని ఇట్లాగా రెడ్ కలర్ లో ఉండేటువంటి పూలు, తర్వాత అశ్వగంధ పెన్నేరుగడ్డ దాని పువ్వులు, ఈ విధంగా వీటన్నిటినీ కూడాను సమూహంగా చేర్చి అవి అక్కడ పెట్టిన తర్వాత గృహ్ణీశ్వచ బలిం చేమం అనేటువంటి మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ బలిని అక్కడ పెట్టేసి మళ్ళా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో ఇది ఈ యొక్క ప్రొసీజర్ చెప్పినటువంటి విధానము. దీనికి జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పారో చూడండి. జన్మ లగ్నమున అంగారకుడు అష్టమ స్థానమున సూర్యుడుండిన దాహజ్వరము కలుగును. ఇక్కడ చూడండి, జన్మ లగ్నమున అంగారకుడు అష్టమ స్థానమున సూర్యుడు ఉండిన దాహజ్వరము కలుగును. అంటే ఇక్కడ మనకి లగ్నము నుంచి ఎన్నో స్థానం అనేది చెప్తున్నాడు. అదే విధంగా లగ్నంలో ఉండటం అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ లగ్నము అంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ అన్నమాట, ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ దగ్గర ఎవరికైనా కుజగ్రహం అనేది ఉండడం కానీ 1 నుంచి 8వ స్థానం లెక్క పెడితే ఆ 8వ స్థానము మొత్తం 12 స్థానాలు ఉంటాయండి. దానిలో 8వ స్థానంలో గనక సూర్యుడు ఉన్నా గానీ ఈ 2 పాయింట్స్, ఫస్ట్ పాయింట్ లో కుజుడు, 8వ పాయింట్ లో సూర్యుడు ఉన్నా గానీ జ్యోతిష్ శాస్త్రరీత్యా వాళ్ళకి దాహముతో కూడినటువంటి జ్వరము కలుగుతుంది అని చెప్పడం జరిగింది. సో దానికి కూడా పైన చెప్పినటువంటి పరిహారము. అదే విధంగా ఆ ఈ కుజగ్రహం ఉంటే కుజగ్రహానికి, సూర్యగ్రహం ఉంటే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర హోమ జప దానాది క్రమాలు చేయటం ద్వారా ఈ యొక్క దాహ రోగాన్ని తొలగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. లాస్ట్ ఈ రోజుకి ఉన్మాద రోగము. ఉన్మాదము అంటే ఏంటంటే మతోన్మాదం చూస్తున్నాము. అదే విధంగా చాలా రకాలైనటువంటి ఉన్మాదాలు ఉన్నాయి. అంటే ఉన్మాదము అంటే తెలుగులో పిచ్చి అంటాం. సో మనకి పిచ్చి పట్టినట్టు చేస్తాం అనమాట పనులు. కొంతమందికి ఏంటంటే కొన్ని అలాగా ఆ పని చేయడానికే మైండ్ కుదురుతూ ఉంటుంది. సో వీడికి అదంటేనే పిచ్చిరా బాబు, ఇంకా అసలు ఏం పట్టదు, పెళ్ళాం పిల్లలు ఉన్నారని కూడా చుట్టూ అదే పని మీద ఉంటాడు ఎంతసేపు అని అంటూ ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని ఉన్మాదం అంటాం. అంటే అందరూ కూడాను మెంటల్ హాస్పిటల్లో ఉండి నార్మల్ గా మనం సినిమాల్లో చూపించినట్టు గోళ్లతో ఇట్లా ఇట్లా గోడల మీద గోకటం, లేదంటే వాళ్ళ గోళ్లతో తల గోక్కుంటూ ఉండడం, ఇట్లా కొట్టుకుంటూ ఉండటం, లేదా ఇట్లా ఇట్లా కొట్టి మన దగ్గరికి వచ్చి భయపెట్టడం, ఇట్లాంటివి ఉండవండి ఉన్మాదం అంటే. ఇవన్నీ ఏంటంటే బాగా కొంతమందిలో కనపడేటువంటి లక్షణాలు మాత్రమే. ఉన్మాదం అంటే ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకడికి ఏదో ఒక ఉన్మాదం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. సో ఉన్మాదం అంటే ఏంటంటే పిచ్చి. ఈ పిచ్చి అనే దానికి సైకలాజికల్ పరంగా అందరితో కలవలేకుండా ఉండే విధానంలో ఒకటి ఉంటే, అందరితో ఉన్నప్పటికీ వీడికంటూ ఒక పెక్యులియర్ గా కొన్ని లక్షణాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో అలాగా ఒకే విధమైనటువంటి పని, ఏకరసాభ్యాసం ఆయుషో హ్రాసకరం అని ఎలా అయితే చెప్పామో
అంటే ఒకే విధమైనటువంటి ఆహారం తినడానికి ఇష్టపడటం, మిగిలినవి ఏవి దగ్గరికి రానియకపోవటం. అదేవిధంగా ఒకే విధమైన పని చేసినా కూడాను దానివల్ల ఉపయోగం ఉండదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నాకు బాగా పేషెంట్లను చూడటం ఇష్టం అనుకోండి. నేను పేషెంట్లను చూడటానికి బ్రష్ చేసుకోకుండా, స్నానం చేయకుండా, గడ్డాలు మీసాలు తీసుకోకుండా నార్మల్గా అట్లాగే కూర్చొని చూస్తా ఉన్నాను అనుకోండి, ఎంతసేపు చూడగలుగుతాను? సో దానికి అంటూ ఒక లిమిటేషన్, ఒక టైమింగ్స్, ఒక పద్ధతి అనేవి ఉంటాయి. సో అలాగా మనకి ఉండేటువంటి విధానాన్ని ఉన్మాదంగా ఉందా, నార్మల్ గా ఉందా అని మనం చెక్ చేసుకోవాలి. ఎవరు చేసే పనుల్లో వాళ్ళకి, ఎవరికున్న ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు. సో ఈ విధంగా ఉన్మాదం అంటే ఏంటంటే ఒక మత్తు అనమాట. ఒక ఎడిక్షన్ అంటాం కదా. ఆ ఎడిక్ట్ అయిపోయి దానివల్ల అగ్రెసివ్ బిహేవియర్ ని ప్రదర్శిస్తూ ఉంటారు. దానిలో చిన్నగా అట్లా డిస్టర్బ్ చేయంగానే బాగా అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. సో ఆ విధంగా ఉండేటువంటి దాన్ని ఉన్మాద రోగము అని చెప్పి అంటారు. సో ఆ ఉన్మాదానికి గల కర్మ విపాకం ఒకసారి చెప్తాను చూడండి. మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఆ ఇదివరకు రోజుల్లో ఉన్న సామెతలు కొన్ని చెప్తాను. అరే, పొగ తాగని వాడు దున్నపోతే పుడతాడని చెప్పి టొబాకో వచ్చినటువంటి సందర్భంలో ఇండియాలో అంతకుముందు ఈ టొబాకో అనేది మన దగ్గర ఉండేది కాదు. ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి బాగా ఎక్కువగా ఇక్కడ బాగా పండుతుందని చెప్పి వాళ్ళు కనుక్కోవడం, దాన్ని ఇక్కడ వంగడం కింద పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఆ టొబాకో అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేది, కొంతవరకు వేస్టేజ్ వస్తూ ఉండేది. దానికోసం ఏం చేసేవాళ్ళు అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏమో అక్కడ పంపించి వేస్టేజ్ క్వాలిటీని వినియోగించుకోవడం కోసం ఇటువంటి ఇటువంటి సామెతలను క్రియేట్ చేశారు. పొగ తాగని వాడు దున్నపోతాయి పుడతాడు, మద్యం తాగిన వాడు మొగాడే కాడు. సో ఇట్లాగా ప్రతిదీ కూడాను మనిషిని చాలా రకాలుగా క్రిటిసైజ్ చేస్తూ ఆ పని చేయడం తప్పు, అది ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం అనేది కూడా లేకుండా కేవలము కొంత లాభాపేక్షకి, అదే విధంగా వేస్టేజ్ ఎందుకు పోగొట్టం, దీన్ని ఎవడో ఒకడికి మనం అంటగట్టాలనేటువంటి ఉద్దేశంలో జనించినటువంటి ఆలోచనల వల్ల ఈ యొక్క ఉన్మాదం అనేటువంటి లక్షణం అనేది వాళ్ళలో కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే వ్యసనాలకి లోను పరుస్తారు. అరే, మన దగ్గర ఈ ఆకు ఉంది, దీంతో లాగి వదిలిపెట్టి పొగొస్తా ఉంటది చూస్తావా, ఈ విధంగా రకరకాలైనటువంటి థాట్ ప్రాసెస్ బట్టి ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని "ఇది తాగితే నీకు దానికి సంబంధించింది ఇస్తానురా, లేదా నీకు ఈ పని చేసి పెడతాను, నేను ఒక్కడనే పొగ తాగాల, నేను ఒక్కడనే మందు కొట్టాలి, నేను ఎదవనా, నువ్వు మంచివాడివా", ఈ విధంగా ప్రతిదీ బెదిరిస్తారనమాట. సో ఆ విధంగా ఎదుటి వాడిని బాగా హ్యూమిలేట్ చేసి చెడు లక్షణాల వైపు లాగుతారు. ఆ విధంగా చేసేటువంటి పని వలన ఈ యొక్క పాపం అనేది జనించి ఈ వ్యక్తులకి ఉన్మాదము, వాతపీడలు అనేవి కలుగుతాయండి. ఎవరైతే నార్మల్ గా ఉన్న పర్సన్ ని వాళ్ళ యొక్క స్వలాభం కోసం గాని, లేకపోతే వాళ్ళని కూడా మనతో కలుపుకుందాం అనే ఉద్దేశంలో గాని చేయకూడనటువంటి, తాకూడనటువంటి పనులు చేయిస్తే బలవంతంగా ఆ విధంగా చేసినటువంటి వ్యక్తికి ఉన్మాదము, వాతపీడలు అనేవి కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. దాని నివారణ కొరకు చాంద్రాయణ కృత్య ప్రాయశ్చిత్తములు గాని, సరస్వతి నామ జపం గాని, ఇదే ఫస్ట్ టైం అండి ఇది రావటం వల్ల. మనకి ఇంతకు ముందు దాకా చాలా రకాల దేవీ దేవతలు వచ్చాయి, కానీ ఫస్ట్ టైం సరస్వతి దేవి యొక్క ఇది రావడం జరిగింది. సరస్వతి నామ జపం చేయడం గాని, అదే విధంగా బ్రాహ్మణులకి సంతర్పణ చేయడం గాని, అంటే భోజనాలు పెట్టడం గాని చేస్తే ఈ యొక్క ఉన్మాదం యొక్క రోగం నుంచి బయటపడతారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ రోజు క్లాసు కర్మ విపాకంలో ఉన్మాదం వరకు చెప్పుకున్నామండి. ఇంకా కూడా కొన్ని ఇంపార్టెంట్ డిసీజెస్ ఉన్నాయి. సో వాటిని కూడా చెప్పుకుంటే మనకి మాక్సిమం ఈ వీక్ లోపు అయిపోతుందండి కర్మ విపాకం. సో ఉన్మాదంతో ఈ రోజు క్లాస్ కన్క్లూడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి, వాటిని క్లారిఫై చేస్తాను. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కళ్యాణి గారు.
అది ఫస్ట్ డే సప్తసారా గురించి చెప్పారు కదా సార్. అవునండి. బోన్స్ గట్టిగా ఉండి జాయింట్ పెయిన్స్ ఉంటే లిపిడ్ మీడియం యూస్ చేస్తే సరిపోద్ది అంటున్నారు కదా. అవునండి. దానికి ఏమన్నా ఇంట్లో డైట్ ఉంటుందా సార్? ఇంట్లో డైట్ అంటే ఇప్పుడు మనకి నట్స్ ఉంటాయి కదండి, బాదము, అవిసె గింజలు, ఉమ్, తర్వాత గుమ్మడి గింజలు, ఇట్లాంటివన్నీ కూడాను కాల్షియం సప్లిమెంటేషన్స్ కింద మనం వాడుకోవచ్చండి. ముఖ్యంగా వచ్చేసి ఉమ్. మినపసుండి ఉండలు, నువ్వులుండలు, అవిసె గింజలతో చేసిన ఉండలు, ఇవి డైలీ ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి చెప్తాను మామూలుగా. మరి డైలీ ఏదో ఒకటి. స్వీట్ తినకుండా స్వీట్ తినకుండా ఎలా సార్ అది? స్వీట్ అనేది ఏంటంటే ఇప్పుడు మీకు స్వీట్ అనేది నామమాత్రంగా కలిపి కూడా చేసుకోవచ్చండి. అంటే షుగర్ ఉంటే తినకూడదు కదా సార్? షుగర్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఉమ్, పటిక బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, ఇట్లాంటిది నామమాత్రంగా, ఉమ్, అంటే బాగా ఉమ్, టేస్టీగా చేసుకోకుండా తగిలి తగలనట్టు ఉమ్, కూడా కలపచ్చు కదా. ఉమ్. లేదు నువ్వులుండలో ఇంకేంటి అవన్నీ సార్? కలపడం ఇష్టం లేదండి, పౌడర్ చేసేసి నా పౌడర్ ని తినేస్తే సరిపోతుంది. నువ్వులుండలు ఇంకేంటి సార్? నువ్వులు, అవిసె గింజలు, ఉమ్, మినపసున్నుండలు. ఓకే. ఓకే సార్. సార్ షుగర్ అదే తిన్నాక చిన్న మిషన్ మీద చూస్తే ఇవాళ 160 157 ఉంది సార్. తిన్న తర్వాత అండి అదే ఇంట్లో మిషన్ ఉంటుంది. తిన్న తర్వాత పర్ఫెక్ట్లీ కంట్రోల్లోకి వచ్చేసిందండి. బాగా కంట్రోల్లోకి వచ్చింది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఆయనకే అడుగుతున్నానండి ఇవి. అది మొన్నటి నుంచి అదేనండి, అడుగుదాం అనుకున్నా, అర్థమైంది. క్లాస్ అటెండ్ అర్థమైంది, అవ్వడం అవ్వలేదు అర్థమైంది. నాకు. ఉమ్. అది పెయిన్ కూడా నైట్ టైమే బాగా సివియర్ గా వస్తుంది సార్. మార్నింగ్ అంతా దానికి పర్లేదు కూడా తిరిగేస్తున్నారు. దానికి కూడాను ఏం చేయాలంటేనండి, స్లీప్ పడకలో మామూలుగా మనం తల ఉమ్, కింద పిల్లోస్ పెట్టుకుంటాం. అలా కాకుండా ఉమ్, పిల్లోస్ అనేవి డిఫరెంట్ బాడీ పార్ట్స్ దగ్గర పెట్టుకుని పడుకోవడం ఉంటుంది. అంటే మోకాళ్ళ మధ్యలో, తర్వాత నడుముకిను ఉమ్, చెస్ట్ కి మధ్యలో, ఈ విధంగా సపోర్టింగ్ పిల్లోస్ ఉంటాయండి. అవి ఎలా పెట్టుకోవాలి ఉమ్. ఏంటనేది ఫొటోస్ ఉంటాయి, అవి నేను మీకు షేర్ చేస్తాను. నార్మల్ గా ఓకే మనకి సార్. మార్కెట్ లో దొరుకుతాయి, రౌండ్ గా ఉంటాయి. రోలాన్ దిండ్లేమో పెద్దగా ఉమ్, ఉంటాయి. అలా కాకుండా సన్నటివి ఉమ్, ఉంటాయి, కుషన్ టైపు. ఉమ్, అవి యూజ్ ఉమ్. చేస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. మనకి ఎలా అయితే అంటే నైట్ సర్వైకల్ ఇంటికి పిల్లో అని చెప్పి మెడ నరాల కోసం చెప్పాను, మెడ ఉమ్, నరాల కోసం సర్వైకల్ పిల్లో ఉంది కదండి, అలాగా ఉమ్, లంబార్ ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి సయాటికా నొప్పి, అదేవిధంగా మోకాళ్ళు రెండు అలా తగిలితే నిద్రలో విపరీతమైన నొప్పి వస్తుందండి అంటారు. సో ఆస్టియోపీనియా, ఉమ్, ఆస్టియోపోరోసిస్, ఎవరికైతే బాగా దారుణమైనటువంటి కాల్షియం డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటాయో వాళ్ళకి, ఉమ్, ఆస్టియోఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళకి మోకాళ్ళు తగలడంతోనే విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి కూడా ఉమ్, ఇవే చెప్తూ ఉంటాను. మధ్యలో దిండ్లు అనేవి ఉమ్. మనం పెట్టుకోవడం అలవాటు చేసుకుని కనుక నిద్రపోయినట్లయితే, నిద్ర మెయిన్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఏదన్నా హీల్ అవ్వాలన్నా లేదంటే నైట్ అసలు అవ్వాలన్నా. మామూలుగా ఇంటికి వచ్చేసరికి పెయిన్ తోటి వస్తున్నారండి నైట్ టైం. ఉమ్. కాస్త రిలాక్స్ మార్నింగ్ అంతా అవ్వడానికి తిరిగేస్తారు. చూడాలండి మీరు. ఫ్లాట్ గా ఉన్న దాని మీద ఉమ్, పడుకోవడం, మనం ఇచ్చినటువంటి పెయిన్ ఉమ్. ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని నడుము దగ్గర రౌండ్ గా అప్లై రాస్తున్నాను చేయడం, రాస్తున్నాను కొంచెం వేడి కాపడం రాస్తున్నాను. పెట్టడం, హాట్ కంప్రెస్ బ్యాగ్స్ దొరుకుతాయి. ఒకవేళ కాపడం పెట్టడం వల్ల ఉమ్, ఇబ్బంది అయితే వేడి నీళ్ళలో బ్యాగ్, సిలికాన్ బ్యాగ్ వేసేసి బ్యాగ్ లో పెట్టేసి దాని మీద పెట్టేసి వదిలేస్తే కొంతసేపు ఆ వేడికి ఉమ్. పెయిన్ అనేది కొంతవరకు సెట్ అవుతుందండి. ఇది ఇది ఉన్నది సార్, ఇదేంటిది, హీటింగ్ ప్యాడ్ ఉన్నది సార్. అదే అదే పెట్టచ్చు. రెండోది ఏంటంటే అదేంటి ఫిజికల్ పెట్టారు. ఎక్సర్సైజ్. కాళ్ళని పొట్టదాకా నిదానంగా మడిచి స్లోగా ముందుకి చాపడం, మళ్ళా మడవటం, మళ్ళా లోపలికి చాపటం, కాస్త ఇట్లాగా రిలాక్సింగ్ ఎక్సర్సైజ్. కింద పాదాల దగ్గర నుంచి తొడల వరకు ఉండేటువంటి కండరాలు ఇవన్నీ కూడాను ఎక్కడన్నా కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నా కూడా సోర్నెస్ అవి తగ్గడం కోసం ఉపయోగపడతాయండి, ఫ్రీ అవుతాయి, సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో దట్ పెయిన్ ఇంటెన్సిటీ డిఫరెంట్ లెవెల్స్ లో క్రియేట్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా తగ్గడం మనం చూస్తాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సార్ నేను గిరిజ, నమస్తే సార్. గిరిజ గారు నమస్తే, చెప్పండి.
సార్ మీ దగ్గర పోయినసారి మెడిసిన్స్ తీసుకున్నాను, కాకపోతే అవి ఎట్లా వాడాలనేది ఇంతవరకు నేను అడగలేదు. యాక్చువల్ గా మా చెల్లెలకి మందులు ఇంకా పంపించాను మ్యామ్. వాడట్లేదా అండి మీరు? మే ఆ? మందులు ఇంకా వాడట్లేదా మీరు అంటే? అంటే వాళ్ళ దగ్గరికి మొన్ననే రీసెంట్ గా వెళ్ళాయండి. ఆహాహాహా. అది మేధాసాగర్ రసను శిశు భరణ్ రసన్ ఇచ్చారు కదా, అవి ఎలా వాడాలి, ఏ టైంలో ఉమ్. వాడాలి అని. మేధసాగర్ రస మార్నింగ్ టైము చెప్పున్నానండి. దాని మీద రాసి పెట్టలేదా నేను? రాయలేదండి. ఓన్లీ మెడిసిన్ ఇచ్చేసాను మీకు. అవునండి, తర్వాత చెప్తానన్నారు తీసుకుంటున్నారా? యాక్చువల్ గా వెళ్ళాక. ఆహాహాహా. ఆ. ఓకే. ఆ దాని మీద ఏంటంటే మీకు రాసుకోండి, ఉదయం పూట పరగడుపున మేధసాగర్ రస అండి. ఉమ్. శిశుభరణ రస వచ్చేసేమో రాత్రి తినక ముందు. తినక ముందు. తినక ముందు. ఓకే. ఓకే సార్. ఇంకేమి ఇచ్చారండి? వచ్చాది గుళిక అట్లా ఆ ఏమైనా రెండే ఇచ్చారా? ఇచ్చారండి. రెండే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి, వెల్కమ్. సార్ అన్నపూర్ణ. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సార్ అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు అడగండి. షుగర్ కి మీరు వీడియో ఆన్ చేసుకోరా ఒకసారి? ఓకేనండి, అడగండి అండి. షుగర్ మార్నింగ్ ఏమో 160 ఉంటుందండి, తర్వాత ఏమో ఓకే. 160 170 అలా ఉంటుందండి. ఓకే అండి. అది దానికి ఏం వాడాలంటారండి? ఉమ్. అంటే మందులు షుగర్ కాకుండా ఇప్పుడు మామూలుగా. మీరు ఆల్రెడీ డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతా ఉన్నారా? ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇదే ఫస్ట్ టైం కనపడి మీరు నన్ను అడుగుతున్నారా? లేదు లేదు, వాడుతున్నాను సార్. వాడుతూ ఉన్నారా ఆల్రెడీ? ఏం వాడుతున్నారండి డయాబెటిక్ మెడిసిన్? గ్లింప్ M1 ఒకటి వాడుతున్నానండి. అది ఏంటంటే ఒక్కొక్కసారి ఏమో ఆఫ్ ఫుల్ వేయమంటున్నారు టాబ్లెట్ మార్నింగ్. వేస్తారండి, హాఫ్ టాబ్లెట్ వేస్తారా? అంటే ఒక్కోసారి ఏమో ఆఫ్ వేయమంటున్నారు, ఒక్కోసారి ఏమో ఫుల్ వేయమంటున్నారండి. డాక్టర్ గారు ఏమంటున్నారు అలాగా? అవునండి. అంటే మీకు ఫ్లక్చువేట్ డయాబెటిక్ అండి, అంటే మీరు కాన్స్టెంట్ గా ఒకే విధమైనటువంటి ఆహారపు అలవాట్లు లేవండి? మీకు ఫంక్షన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి మధ్య మధ్యలో? లేదండి, అసలు ఫంక్షన్ల కాటికి తక్కువ అండి వెళ్ళము. మరి ఎందుకు మీకు ఫ్లక్చువేట్ అవుతుందండి అంత ఇదిగా? అంటే ఇంట్లో ఎవరు ఉండరు సార్, నేను మావయ్య ఇద్దరే ఉంటాము. ఆయన డయాబెటిక్ పేషెంటే కాబట్టి కొంచెం ఆయన తినేదానికి ఎలా తింటారో అలాగే వండవలసి వస్తుంది. వీళ్ళేమో ఓకే. మాకు వీక్లీ ఒకసారి వస్తూ ఉంటారండి ఓకే అండి, దానికో. అదేలేండి. ఆ టెన్షన్ ఎక్కువగా ఉంటే కనుక, ఈ పెద్ద ఆయన కాబట్టి ఒక్కోసారి టెన్షన్ ఎక్కువ పెడుతూ ఉంటారు. ఆ టెన్షన్ పెట్టినప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటదండి. ఆ, అది కామన్ అండి, టెన్షన్ వల్ల డయాబెటిక్ పెరగడం తగ్గడం అనేది కామన్ జరుగుతూ ఉంటుంది. అసలు నేనైతే స్వీట్ జోలికి వెళ్ళను సార్. అసలు నాకు చిన్నప్పటి నుంచి అసలు స్వీట్ అంటేనే ఇష్టం ఉండదు. అసలు కనీసం టీలో షుగర్ ఉన్నా మీరు కూడా ఎంత నేను వెయిట్ అసలు ఉంటారండి? తాగను. మీ ఏంటి హైట్ సార్? తగ్గ వెయిట్ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా? లేదు సార్, నాది 64 కరెక్ట్ గా ఉంటాను సార్ నాది. ఓకే. ఫ్యాట్ కూడా కాదు, లేదు సార్. మీడియం పర్సనాలిటీ. ఆ, ఓకే. ఏజ్ ఎంత ఉంటుందండి మీది? 50 సార్. 50 ఇయర్స్. మెనోపాజ్? అంటే ఆపరేషన్ అయిపోయింది సార్. ఓకేనండి, స్టెక్టమీ అయిపోయింది. డయాబెటిక్ ఎన్నాళ్ళ నుంచి ఉందండి మీకు? ఒక 14 ఇయర్స్ నుంచి ఉంది సార్, 13 ఇయర్స్ నుంచి. రైట్. అంటే మా నాన్నగారు చనిపోయారండి, ఇంకా టెన్షన్ లో వచ్చేసింది నాకు. అదేలేండి, మేబీ ఎనీ కాజ్ ఏదో ఒకటి ఉంటుంది బ్యాక్గ్రౌండ్. అవును సార్. ఇప్పుడు మీకు ఏం కావాలండి? మీరు ఆల్రెడీ ఇవి వాడుతుంటే పర్వాలేదు, మెడిసిన్ వాడుతుంటే ఆ రేంజెస్ అనేవి నార్మల్ గా ఉన్నట్టే. అది తినక ముందుకు మాత్రం కొంచెం ఒక 40 ఎక్స్ట్రా ఉన్నట్టు. అవును సార్. 40 ఎక్స్ట్రా ఉన్నట్టు. నైట్ టైము మార్నింగ్ టైం మీకు అట్లా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మధ్యాహ్నం పూట ఏం లేదు కదండి మెడిసిన్ మీకు? లేదు సార్. మధ్యాహ్నం పూట ఒక చెంచా 5 గ్రామ్స్ మెంతి పౌడర్ ని మీరు కొంచెం ముద్దలా చేసుకుని మింగేయడం కానీ, లేదంటే వేడి నీళ్ళలో కలుపుకుని తాగడం కానీ చేయండి అండి. అదే మెంతి పౌడర్ ఉంది సార్, దాన్ని రైస్ లో కలుపుకొని తినేయచ్చు కదా సార్ అది? రైస్ లో కలుపుకునైనా తినచ్చండి, నో ఓకే సార్. ప్రాబ్లం, తినచ్చు, ఓకే సార్. ఓకే. నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సార్ నాకు క్లాస్ ఉంది, లీవ్ అవుతున్నాను సార్ నేను. ప్లీజ్ ప్లీజ్, నో ప్రాబ్లం.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సార్ నేను సునీత సార్. సునీత గారు అడగండి. నా రిపోర్ట్స్ చూసారా సార్? నిన్న పెట్టాను రిపోర్ట్స్ సార్. చూడలేదండి, పంపించారు కానీ నాకు ఖాళీ లేక చూడలేదు. చూస్తానండి, చూస్తే మీకు మెసేజ్ లీవ్ సరే చేస్తాను. చూడండి సార్, చూసాను. అట్లా సార్ ఫ్యాట్ అదే కొవ్వు గడ్డలు అంటారు కదా, అవి వాటికి లైపోమాస్ ఎట్లా? లైపోమాస్ కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదండి. ఆహా. అవి తగ్గవు, పూర్తిగా వానిష్ అవ్వవు. ఆహా. వాటి యొక్క బీజం అలాగా ఉండిపోతుంది లోపల. సైజ్ తగ్గించగలుగుతాం. ఇంతలా ఉన్న సైజ్ ని ఒక 6 months 1 year లోపు ఇంత చిన్న దానిలాగా తీసుకొచ్చేయగలుగుతాం మందులు వాడి. కానీ ఆ చిన్నది మాత్రం మళ్ళా పెద్దది అవుతూనే ఉంటుంది వదిలిపెట్టేస్తే. ఓహో. సో ఈ పెద్దది అయిపోతే ఇంకా పెద్దవి అవుతాయి కాబట్టి మందులు కంపల్సరీ వాడుకోవాలి. వాళ్ళు కంటిన్యూస్ మెడిసిన్స్ వాడాలా దానికి? వాడుకోవాలండి. బాగా చిన్నగా అయిపోయినప్పుడు కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెద్దవి అవుతున్నప్పుడు మళ్ళీ మందులు వాడాలి చిన్నవి అయిపోయేదాకా. అలాగా ఆహా. ఆన్ ఆఫ్ గా వాడుతూ ఉండాల్సి వస్తుందండి. అంటే బాడీలో ఫ్యాట్ కంప్లీట్ గా ఎక్కువైతే వెనిష్ అవి అయితే అవ్వవు. గిడ్డలుగా ఫామ్ అవుతాయా ఎట్లా అండి అవి? దానికి 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా కొంతమందిలో ఉంటే, కొంతమందిలో కొలెస్ట్రాల్ కాకుండా లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ గా ఉంటుంది. అది ఎలాగైతే మనకి న్యూరోఫైబ్రోమా ఇట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయో ట్యూమర్స్ లాగా కొంతమందికి పులిపిరికాయలు వస్తూ ఉంటాయి. వాళ్ళ మేనత్కు ఉంటుంది, ఈమెకుంటుంది. అట్లా కొంతమందిలో అవి చాలా పెక్యులియర్ ఇవన్నమాట, హెరిడిటరీగా ట్రాన్స్మిట్ అయ్యేవి. ఆ విధంగా కూడా ఈ లైపోమాస్ అనేవి కూడా హెరిడిటరీ వల్ల కూడా ట్రాన్స్మిట్ అవుతాయండి. అవి అంత మనకి ప్రాబ్లం ఏం కాదు కదండి అవి? ప్రాబ్లం ఎప్పుడు చెప్తారంటే లైపోమాస్ కి గుండె దగ్గర, ఊపిరితిత్తుల దగ్గర, బ్రెయిన్ దగ్గర, మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ కి సంబంధించిన నర్వస్ సిస్టమ్ దగ్గరలో గనక వస్తే, అవి గనక ఆ నెర్వ్ మీద కంప్రెషన్ చేస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అండి. వాటిని ఇమీడియట్ గా సర్జరీ చేసి తీసేయాలి. అచ్చా, సర్జరీ చేస్తే మళ్ళీ రావు? సర్జరీ చేస్తే ఆ ప్లేస్ లో రాదండి, ఇంకో ప్లేస్ ఆహా. లో వస్తుంది. అది రావడం తగ్గదు. ఒకటి తీసేస్తే అసలు రాకుండా ఉండదు అనేది లేదండి. అలా అందుకని ఎన్నెన్ని తీస్తాం? లైపోమాస్ అబ్జర్వ్ చేసే టైంకే, మనకు కనపడే టైంకే దాదాపు 3-4 ప్లేసుల్లో వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఓహో. ఏకకాలంలో వస్తాయి. ఒకటే లైపోమాతో ఉండేవాళ్ళు చాలా రేర్ అండి. ఆహా. అవి పెయిన్ గా కూడా ఉంటాయి కదండి, పెయిన్ రిలీఫ్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఈ మెడిసిన్ వాడితేనే ఆ వాపు తగ్గడంతో పెయిన్ తగ్గుతుంది. ఆహా. కంప్రెషన్ ఫోర్స్ ఆహా. వల్లే పెయిన్ వస్తుందండి. అదర్వైజ్ అసలు అవి చాలా ఇనర్ట్ అన్నమాట. వాటిలో ఎటువంటి ఇవి ఉండదు, చీము నెత్తురు అలా ఏం ఉండదండి. లైపోమా ఆహా. అంటే కంప్లీట్ కొవ్వే ఉంటుంది. ఆ కొవ్వు ఉండడం వల్ల కూడా కొంత ఏంటంటే వాటిని మనం గిల్లినా గిచ్చినా లేదంటే బాగా నొక్కినా ఎటువంటి పెయిన్ ఉండదు. మనం వాటిని కౌంటర్ ఫోర్స్ అంటే దీన్ని తీసుకెళ్లి ఒక బోన్ మీదో నెర్వ్ మీదో నరం మీదో పెట్టి నొక్కితేనే నొప్పి అనేది వస్తుంది తప్ప, దాని ఆహా. గాల్లో అలా పట్టుకుని ఎంతసేపు గట్టిగా నొక్కినా నొప్పి రాదండి. చర్మం నొప్పి వస్తే నొప్పి వస్తుంది మళ్ళీ. లోపల లైపోమాకు మాత్రం పెద్ద సెన్సేషన్స్ ఉండవు. దాని సరౌండింగ్ టిష్యూ యొక్క సెన్సేషన్స్ మనం ఫీల్ అవుతాం. ఓకే. సో రావడం స్టార్ట్ అయితే మనం ఎంత చేసినా ఏం చేసినా వస్తూనే ఉండే తర్వాతేనా ఇంకా? ఖచ్చితంగా వస్తాయండి. ఓకే సార్. కంట్రోల్ చేసుకోవాలి, కాకపోతే మందులు వాడి కంట్రోల్ కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ అంటే అది అది అక్కడ తగ్గడానికి వాడేదే కానీ అంతకంటే వేరే ఏం లేదు. ఫుడ్ అంటే లో ఇప్పుడు 3-4 వచ్చేసేయండి, మనం కంట్రోల్ చేసాం. 3-4 సైజ్ తగ్గుతాయి, కొత్తవి రావాలి కదా, ఇంకా కొన్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఆ వచ్చేవి వెంటనే రాకుండా ఆగుతాయండి ఈ మెడిసిన్ వల్ల, మెడిసిన్ యూజ్ చేయడం వల్ల. మెడిసిన్ వల్ల. అవునండి. అంతేగాని డైట్ లో దానికి ఏం సంబంధం లేదు. డైట్ కి దానికి పెద్ద సంబంధం లేదండి. కాకపోతే కొవ్వు అనేది దానికి కారణం కాబట్టి కొవ్వుని కట్ చేస్తే వాటి యొక్క ఎదుగుదలకు కొవ్వు దొరకదు కాబట్టి వాటి యొక్క ఎదుగుదల మాత్రం కంట్రోల్ అవుతుంది, స్టాప్ స్లో అవుతుంది. డౌన్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఈ ఎగ్జిమా అనేది ఏ దోషం వల్ల వస్తుంది సార్? చర్మానికి సంబంధించిన దోషాలు పిత్తము కఫం ప్రధానంగా ఉంటాయండి. దానిలో డ్రైనెస్ ఉంటే వాతం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ కర్మఫలం వల్ల సార్, కర్మఫలం అనేది అది వస్తుందిగా, ఇంకా కంగారు ఎందుకు? మనకి అన్ని రోగాలు వస్తున్నాయి కాబట్టి ఆ రోగం కూడా.
సార్ ఈ సోదకు టానిక్ బదులు అదేంటి సప్పీలో దొరికింది సార్, అది వాడొచ్చా సార్? సోదక్ టానిక్ బదులు సపీ అనేది ఇక్కడ దొరికింది సార్, అది సాఫీ, ఆన్లైన్ లో కూడా ఓకే, నో ప్రాబ్లం అండి. సాఫీ కూడా ఆ పర్పస్ తో తయారయ్యేది. దానిలో అయితే అందులో ఉన్నాయి సార్, తులసి, ఆనియన్ ఇవన్నీ ఉన్నాయి సార్ ఇంగ్రీడియంట్స్. ఒకవేళ బట్ అది కూడా ఎప్పుడైనా దొరకపోతే మంజిష్టాది కాడ అని ఉంటుంది, అదైనా పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కన్క్లూడ్ చేస్తాను. ఓకేనండి, క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.